తారీఖు నైట్ టైం మనకి ఏదైతే ఒక అడ్వకేట్ కేవీపల్లికి సంబంధించిన ఒక అడ్వకేట్ ని ఎల్ఐ అని అతన్ని దారుణంగా చంపడున్నారో వారందరినీ కూడాను మనం 5 మందిని కూడాను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఇన్సిడెంట్ కి ముందు వీళ్ళకి మధ్య చిన్న ఘర్షణ ఉండేవి ముద్దాయిలకి మరియు డిసీజ్డ్ పర్సన్. అది ఆ ముందు రోజు ఏదైతే వాళ్ళు ట్రాన్స్ఫార్మర్ షిఫ్టింగ్ 3 టైప్ షిఫ్టింగ్ డిసీజ్డ్ పర్సన్ ఏతోని డీతో మాట్లాడుకొని షిఫ్ట్ చేస్తారు. మళ్ళీ మా ప్రజలు అక్కడ వద్దంటే మళ్ళీ బ్యాక్ సేమ్ ప్లేస్ లో పెట్టి ఉంచుతారు. అది ఆ రోజు నైట్ టైమ్ వీళ్ళు డిసీజ్ కి అక్యూజ్ కి మధ్య చిన్న మనస్పర్ధలు ఏర్పడి ఒకరికొకరు మాట్లాడుకునే సమయంలో డిసీజ్ ని మరియు వాళ్ళ పేరెంట్స్ ని కూడా అక్యూజ్డ్ మొత్తంతో 6 మంది ఇంటి బయటికి లాగి మరియు అక్యూజ్ ని దారుణంగా కొట్టడం జరిగింది. ఫస్ట్ రాడ్ తోని, తర్వాత రాయితోని కొట్టడం జరిగింది. దీనిలోని కొన్ని ఇంపార్టెంట్ ఎవిడెన్స్ అన్ని కూడా మనం తీసుకోవడం జరిగింది. బ్లడ్ మార్క్స్ ఇవన్నీ కూడా ఫోరెన్సిక్ కి పంపిస్తున్నాం. అండ్ మొబైల్ ఫోన్ కూడా సీజ్ చేసాము. దానిలో ఏదైనా క్రూషియల్ ఎవిడెన్స్ ఏదైనా ఉంటే 100% ఫోరెన్సిక్ కి పంపించి అది యాజ్ పర్ టెక్నికల్ గా అనలైజ్ చేసి ఇందులోని టెక్నికల్ ఎవిడెన్స్ అంతా పెట్టి వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా కన్విక్షన్ వచ్చే విధంగా పోలీసు వారందరూ కూడా ప్రయత్నిస్తారు. అండ్ దీనిలో ఇన్స్పెక్టర్ కలకడ ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తారు. అండ్ డిఎస్పీ గారు చాలా క్షుణ్ణంగా ఈచ్ అండ్ ఎవ్రీ డే ఈ కేసుని మానిటర్ చేసి 100% డిసీజ్ కి జస్టిస్ జరిగే విధంగా చూసుకుంటామని అన్నమయ్య జిల్లా పోలీసు వారు తెలుపుతున్నారు. అండ్ ఇందులో ఒక అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇందులో మనకి ఏదైతే 3 అక్యూజ్డ్ ఇంతకుముందు ఆల్రెడీ ఒక ప్రాపర్టీ అఫెన్స్ లో కూడా రాబరీ కేసు లో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళకి స్టిల్ మనం డిస్పైట్ వార్నింగ్స్ కౌన్సిలింగ్ చేసినా కూడా వాళ్ళకి సరైన ప్రవర్తన లేదు కాబట్టి వాళ్ళ మీద కూడా ఫ్యూచర్ లో వాళ్ళు జైలు రిలీజ్ అయ్యేలోపు పీడియాట్రీ ఇనిషియేట్ చేసి వాళ్ళందరినీ కూడా డిటైన్ చేయడం జరుగుతుంది.